హాయ్ హలో నమస్తే. గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. దసరా పండగ ముందు క్రేజీ సినిమాలు అంటూ అటు థియేటర్లో ఇటు ఓటీటీలో కూడా అలరించాయి. ఈ వారం చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉంది అంటే అది ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ. అలాగే పలు చిన్న చిత్రాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి థియేటర్లో రిలీజ్ కాబోయే మూవీస్ చూసే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్దాం. ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందింది. యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కించగా ఇందులో కథానాయికగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్ లో రిలీజ్ కానుంది. ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ మూవీ ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇందులో ఆయన దేవరా వర పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ముఖ్యంగా సముద్ర నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్లకు మాసు ప్రేక్షకులు విజిల్స్ వేయాల్సిందే. తెరపైకి మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడానికి సిద్ధమయ్యాడు కొరటాల శివ. చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించగా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ చాకో కీలక పాత్రలో పోషించారు. తమిళతో పాటు తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన నటుడు కార్తీక్. తమిళ్లో 96 అనే ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించిన శ్రీ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం మేయర్ జగన్ అరవింద్ స్వామి కీలక పాత్రలు పోషించగా తెలుగులో ఈ సినిమా సత్యం సుందరం అనే పేరుతో సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 2D ఎంటర్టైనర్ పతాకంపై సూర్య జ్యోతిగా ఈ సినిమాని నిర్మించారు. స్పెషల్ అంగులు, యాక్షన్ సన్నివేశాలకు దూరంగా ఈ మూవీని తీర్చిదిద్దినట్టు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది. మండపంలో కలుసుకున్న సత్యం సుందరం అనే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కథను వినోదాత్మకంగా శ్రీ ప్రేమ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ వారంలో రిలీజ్ కాబోయే మూవీస్ ఇండియా స్థాయిలో మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న దేవరా, మంచి కామెడీ ట్రైనింగ్ తో వస్తున్న సత్యం సుందరం. రెండు మూవీస్ లో ప్రేక్షకుల ఆదరణ ఏ మూవీ పొందుద్దని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.